ప్రస్తుత రాజకీయాల్లో ప్రాక్టికాలిటీ చాలా కీలకంగా మారిందన్నారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్. సిద్ధాంతాల కంటే చట్టసభల్లో నెంబర్లే ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయన్నారు. అంతేకాదు, చట్టసభల్లో తగినంత సంఖ్యాబలం లేకుండా ఏ పార్టీ కూడా తమ ఐడియాలజీ ప్రజల్లోకి తీసుకెళ్లలేదని దేవేంద్ర ఫడ్నవీస్ కుండబద్దలు కొట్టారు. వర్తమాన భారత్ రాజకీయాల గురించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సంచలన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. రాజకీయాల్లో సిద్ధాంతం కంటే సంఖ్యాబలం ముఖ్యమని ఆయన వెల్లడించారు. ప్రజాస్వామ్యం పరిడవిల్లడానికి 2 మార్గాలున్నాయి. అందులో ఒకటి సిద్ధాంతం కాగా, రెండోది చట్టసభల్లో సంఖ్యాబలమన్నారాయన. అయితే చట్టసభల్లో తగినంత సంఖ్యాబలం లేకుండా ఏ పార్టీ అయినా తమదైన సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లలేదని దేవేంద్ర ఫడ్నవీస్ కుండబద్దలు కొట్టారు. కాగా జన్సూరజ్ పార్టీ అధినేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ను ఉద్దేశించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికల్లో జన్సూరజ్ పార్టీ పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే జన్సూరజ్ పార్టీకి సదరు ఎన్నికల్లో కనీసం 1 సీట్ కూడా రాలేదు. ఈ నేపథ్యంలో తన ఐడియాలజీ బీహార్ ప్రజలకు చేరలేదని అర్థమొచ్చేలా ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. అంతేకాదు, జన్సూరజ్ పార్టీ కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న పార్టీగా ప్రశాంత్ కిషోర్ అభివర్ణించారు. ఈ నేపథ్యంలో ఐడియాలజీ కంటే చట్టసభల్లో నెంబర్లే ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంలో కీలకంగా మారుతాయని దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యానించడం విశేషం. తాజాగా ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడారు. అంతేకాదు, అనేక కీలక అంశాలపై ఆయన తన ఆలోచనలను పంచుకున్నారు. ఈ సందర్భంగా సంకీర్ణ ప్రభుత్వాల గురించి కూడా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రస్తావించారు. సిద్ధాంతరీత్యా పరస్పరం విభేదించుకునే కొన్ని పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాలు నడిపిన చరిత్ర భారతదేశంలో ఉందన్నారు. ఈ సందర్భంగా సంకీర్ణ ప్రభుత్వాలకు ఆద్యుడు అటల్ బిహారీ వాజ్పేయి అని దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు. అయితే ఒక్కో రాజకీయ పార్టీ ఒక్కో సిద్ధాంతానికి కట్టుబడి ఉంటుందన్నారు. అయితే పాలనా వ్యవహారాలపై ఈ సిద్ధాంతాల రాద్ధాంతాలు పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత అంతిమంగా సదరు ప్రభుత్వానికి నాయకత్వం వహించే వారిపైనే ఉంటుందని దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు. అంతేకాదు, సంకీర్ణ ప్రభుత్వాల్లో భాగస్వాములుగా ఉన్న రాజకీయ పార్టీల మధ్య సిద్ధాంతాల విభేదాలుండడం సర్వసాధారణమన్నారు. అయితే కామన్ మినిమం ప్రోగ్రాం ద్వారా ఈ విభేదాలకు చెక్ పెట్టొచ్చని దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు. ఇదే ఆధునిక భారతదేశ డెమోక్రసీ బ్యూటీ అన్నారాయన. ఇదిలా ఉంటే రానున్న రోజుల్లో భారతీయ రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తాయన్నారు దేవేంద్ర ఫడ్నవీస్. ప్రజల్లో రాజకీయ చైతన్యం బాగా పెరుగుతోందన్నారు. ఎన్నికల్లో అభ్యర్థులు అప్రధానమవుతారని ఆయన పేర్కొన్నారు. సిద్ధాంతాలే కీలకంగా మారే రోజులొస్తాయన్నారు. అంతిమంగా సిద్ధాంతాల కేంద్రంగా రాజకీయాలు నడుస్తున్నాయన్నారు. అయితే అందుకు కొంత సమయం పడుతుందన్నారు దేవేంద్ర ఫడ్నవీస్. కాగా మహారాష్ట్రలోనూ ప్రస్తుతం సంకీర్ణ ప్రభుత్వం మనుగడలో ఉంది. దేవేంద్ర ఫడ్నవీస్ నాయకత్వాన గల మహారాష్ట్ర ప్రభుత్వంలో ఏక్నాథ్ షిండే నాయకత్వాన గల శివసేన పార్టీ, అలాగే అజిత్ పవార్ నాయకత్వాన గల నేషనలిస్టు పార్టీ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. కాగా దేవేంద్ర ఫడ్నవీస్ బీజేపీకి చెందిన వారన్న సంగతి తెలిసిందే. ఏదేమైనా ఇప్పటికైతే ఐడియాలజీ కంటే చట్టసభల్లో నంబర్ల సంఖ్య కీలకంగా మారిందన్నారు దేవేంద్ర ఫడ్నవీస్.